The Milkmaid and Her Pail. ఒక నది ఒడ్డున ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గీత అనే ఒక అమ్మాయి నివసిస్తూ ఉండేది. ఆ అమ్మాయి ఉదయం లేవగానే పాలు పితికి ఆ పాలను క్యాన్లో వేసి పక్క గ్రామంలో మార్కెట్లో అమ్మడానికి వెళ్ళేది. అలా బజారుకు వెళ్ళేటప్పుడు పాలు అమ్మి వచ్చే డబ్బుల గురించి కలలు కంటూ ఉండేది. అలా ఒకరోజు ఉదయాన్నే పాలకాను తలపైన పెట్టుకొని బయలుదేరింది. వెళుతూ ఉండగా తను పాలు అమ్మి వచ్చే డబ్బుల గురించి కలలు కంటుంది. ఆ వచ్చిన డబ్బుతో కోడిని కొనాలని, ఆ కోడి మరిన్ని గుడ్లు పెడుతుందని, ఆ గుడ్లను అమ్మి కోళ్ళను పెంచాలని, అలా ఒకేసారి అన్ని కోళ్ళను అమ్మి వచ్చిన డబ్బుతో మంచి డ్రెస్ కొనుక్కోవాలని, తన అందమైన గౌనుని చూసి తోటి స్నేహితురాళ్ళు కుళ్ళుకోవాలని, మరియు కోటీశ్వరులైన అబ్బాయిలు తన అందమైన గౌనుని చూసి తనతోనే మాట్లాడుతారని అలా కలలు కంటూ ఉంది. అలా తన కలలో చాలా ఐశ్వర్యాన్ని చూసిన గీత తల ఎగరవేసింది. అలా చేయడం వల్ల పాలు నేలపై చిందడంతో పాలతో పాటు తన కలలు కూడా చెదిరిపోయాయని గ్రహించింది. అలా చాలా బాధతో ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళగానే జరిగిందంతా తన తల్లికి చెప్పింది. తన తల్లి ఇలా అంది, ఇలా చూడు డియర్, గుడ్లు పెట్టకన్నా ముందే కోడి పిల్లలను లెక్క పెట్టడం చాలా మూర్ఖత్వం. వర్తమానంలో ఉన్నదాన్ని పట్టించుకోకుండా కలలు కనొద్దు. ఈరోజు మన కథలోని నీతి ఏమిటంటే, వర్తమానాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి కలలు కనడం వలన ఇప్పటికే మనం ఉన్నదాన్ని పోగొట్టుకుంటాం. జరగని వాటి గురించి ముందే కలలు కనొద్దు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.